ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి ప్రాచీన నాగరికతని స్టార్ట్ చేద్దాము. 5 రోజులు కనుక ప్రాచీన నాగరికతని మనం గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే తర్వాత మనం మధ్యయుగ నాగరికతకు వెళ్దాము. అయితే ఈరోజు టాపిక్ సింధు నాగరికత. చూడండి, ఒకసారి సింధు నాగరికత కాలము క్రీస్తు పూర్వం 3000 నుంచి క్రీస్తు పూర్వము 1500 సంవత్సరముల వరకు. సింధు నాగరికత ఉన్నత దశలో ఉన్న కాలం అని కూడా అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్ ఉన్నత దశ అంటే 2500 సంవత్సరముల నుండి 1750 మధ్యలో ఉన్నత దశలో ఉన్నది. మామూలుగా సింధు నాగరికత కాలము అంటే క్రీస్తుపూర్వము 3000 నుంచి క్రీస్తుపూర్వం 1500 వరకు జనరల్గా చెప్తాము. కానీ అందులోనే ఉన్నత దశలో అని అడిగితే మాత్రం క్రీస్తుపూర్వం 2500 నుండి క్రీస్తుపూర్వం 1750 వరకు. అలాగే సింధు నాగరికత ఏ యుగానికి చెందినది అంటే యుగం చూస్తే కాంస్య యుగం అంటాము, నాగరికత చూస్తే పట్టణ నాగరికత. అయితే యుగము అని అడిగితే కాంస్య యుగము. ఏ నాగరికత అంటే పట్టణ నాగరికత. ఈ నాగరికతకు కేంద్ర స్థానం హర్రప్ప నాగరికతకు కేంద్ర స్థానం అంటే ఏంటి? సింధు నది. హర్రప్ప నాగరికతకు కేంద్ర స్థానం చెప్తే సింధు నది. హర్రప్ప నాగరికతలోని 6 ప్రసిద్ధ నగరాలు ఉన్నాయి. సింధు నాగరికతలో ఎన్ని ప్రసిద్ధ నగరాలు ఉన్నాయి? 6. అవి ఏంటి అని అడిగితే మొహెంజదారో, హర్రప్ప, చెన్హుదారో, బన్వాలి, కాళీబంగన్, లోతాల్. మొహెంజదారో, హర్రప్ప, చెన్హుదారో, బన్వాలి, కాళీబంగన్, లోతాల్. సింధు నాగరికత లేదా హర్రప్ప నాగరికతను ఎప్పుడు కనుగొన్నారు అంటే 1921లో కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు? హర్రప్ప నాగరికత అన్న సింధు నాగరికత అన్న ఒకటే. అయితే ఎప్పుడు కనుగొన్నారు? క్రీస్తు శకం 1921వ సంవత్సరంలో. ఏ పురావస్తు శాఖ అధిపతి ఆధ్వర్యంలో హర్రప్ప నాగరికత త్రవ్వకాలు జరిగాయి అని అడిగితే సర్ జాన్ మార్షల్ గారి ఆధ్వర్యంలో. ఈ సర్ జాన్ మార్షల్ పురావస్తు శాఖ అధిపతి. ఈయన ఆధ్వర్యంలో హర్రప్ప నాగరికతకు త్రవ్వకాలు జరిగాయి. సింధు నాగరికతను నేడు ఏమని పిలుస్తున్నారు అంటే హర్రప్ప నాగరికత. సింధు నాగరికత, హర్రప్ప నాగరికత అనుకున్నాం కదా, దాన్ని సింధు నాగరికతను నేడు హర్రప్ప నాగరికత అని పిలుస్తున్నారు. త్రవ్వకాలలో మొదట బయలుపడిన నగరం హర్రప్ప కనుక. త్రవ్వకాలలో మొదట బయలుపడిన నగరం హర్రప్ప కనుక. హర్రప్ప నాగరికత విస్తీర్ణము 12,99,600 చదరపు కిలోమీటర్లు. ఎంత విస్తీర్ణం హర్రప్ప నాగరికతది? 12,99,600 చదరపు కిలోమీటర్లు. అయితే విస్తీర్ణం దృష్ట్యా అడిగితే కనుక ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచి దక్షిణాన నర్మదా నది ఉంది కదా, నర్మదా తపతి అంటాం కదా, నర్మదా నది వరకు. అలాగే పశ్చిమాన చూస్తే బెలుచిస్తాన్ కోస్ట్లోని మక్రాన్ నుండి ఈశాన్యాన మీరట్ వరకు వ్యాపించి ఉంది ఈ హర్రప్ప నాగరికత. ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ నాగరికత ఇంత పెద్ద విస్తీర్ణంగా వ్యాపించి ఉండలేదు. ఈ రోజుల్లో చాలా నాగరికతలు ఉన్నాయి కదా, అయితే హర్రప్ప నాగరికత అంత విస్తీర్ణము ఇంకే నాగరికతకు కూడా లేదు అని సింపుల్గా చెప్పారు. అయితే సింధు నాగరికత ప్రజలు మనకి బాక్సుల్లో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఏ పుస్తకంలో అయినా ఒక బాక్సుల్లో ఇచ్చారంటే కొంచెం మ్యాచింగ్లో అయినా ఇస్తారు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సింధు ప్రజల దిగుమతులు ఏంటి? దిగుమతి బంగారాన్ని చేసుకునేవాళ్ళు, ప్లింట్ని చేసుకునేవాళ్ళు, చెక్క, అలాగే కార్నిలియన్ బీట్స్ అమ్మేవాళ్ళు, ఆయన జేడ్, తర్వాత టర్క్వైస్, రాగి, స్టియటైట్, టిన్, లైము, వెండి, తర్వాత లాపిస్ లాజులి, రెడ్ అక్రే, ఫిరోజా, ఇవన్నీ కూడా దిగుమతులు చేసుకునేవాళ్ళు అనమాట. సో ఏ ప్రాంతం నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళు? ఎగుమతి అంటే మన దగ్గర ఉన్న వస్తువుల్ని పైన వేరే దేశాలకి పంపించడం. మరి మనం దిగుమతి చేసుకుంటాం. బంగారం మనకి చాలా పిచ్చి కదా, సో బంగారము అట్లాగా చాలా రకాల. ఎన్ని రకాలున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇవన్నీ కూడా దిగుమతులు చేసుకుంటున్నారనమాట. బంగారము ఎక్కడి నుంచి అంటే మెయిన్ పర్షియా నుంచి బంగారాన్ని, కోలార్ నుంచి బంగారాన్ని, దక్షిణ భారతదేశం ఉంది కదా, అది కూడా బంగారం దిగుమతి చేసేది అనమాట. సింధు ప్రజలు దిగుమతి చేసుకునేవాళ్ళు మన దగ్గర నుంచి కూడా. అలాగే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి. సో బంగారం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు? పర్షియా, కోలార్ దక్షిణ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్. అలాగే ప్లింట్ వచ్చి రోహ్రీ సుక్కర్, చెక్క కాశ్మీర్ నుంచి, కార్నిలియన్ బీట్స్ సౌరాష్ట్ర నుంచి, జేడ్ పామీర్ మధ్య ఆసియా నుంచి, టార్క్వైస్ కొర్సాన్ పర్షియా నుంచి. ఇది కూడా పర్షియా నుంచి ఆల్రెడీ 2 వచ్చినాయి, ఒకటేమో బంగారం ఒకటేమో కొర్సాన్, ఆ ప్రాంతం నుంచి టార్క్వైస్. అలాగే రాగి కేత్రి గనులు సుసా బెలుచిస్తాన్ నుంచి. రాగి ఎక్కడి నుంచి? కేత్రి గనులు ముఖ్యమైనవి సుసా బెలుచిస్తాన్. అలాగే స్టియటైటు
తెపయాహే ఇరాన్ అనే ప్రాంతంలో, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతం తెపయాహే. ఈ ప్రాంతం నుంచి స్ట్రీట్ లైట్ వచ్చేదన్నమాట. టిన్ ఎక్కడి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాను, బీహారు, రాజస్థాన్. ఆఫ్ఘనిస్తాను, బీహారు, రాజస్థాన్ నుంచి టిన్నుని వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు. లైమ్ని ఎక్కడి నుంచి అంటే టిబెట్ నుంచి. వెండి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. చూడండి, బంగారాన్ని పర్షియా, కోలార్, దక్షిణ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం తీసుకుంటున్నాము. వెండిని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మూడు సార్లు వచ్చింది. టిన్నుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు. వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. బంగారాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇంకేమైనా ఉందంటే ఫిరోజా అనేటటువంటి దాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్, పర్షియా రెండింటి నుంచి కూడా ఫిరోజాని దిగుమతి చేసుకునేవాళ్ళు. అలాగే ఇవి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అలాగే మనం నెక్స్ట్ సింధు నాగరికత ఉనికి తెలిపిన మొదటి త్రవ్వకం ఏది అంటే హర్రప్ప. సింధు నాగరికత ఉనికి తెలిపిన మొదటి త్రవ్వకం ఏది? హర్రప్ప. ఆల్రెడీ మనం ఇందా చెప్పాం కదా, ఫస్ట్ త్రవ్వకాలు బయటపడిన నగరం ఏదంటే హర్రప్ప అన్నాం కదా. ఇలా క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు. పలు ధాన్యాగారాల ఉనికి ఎక్కడ లభ్యమైంది కూడా అంటే హర్రప్ప. పలు ధాన్యాగారాల ఉనికి ఎక్కడ ఉందంటే హర్రప్ప. అతిపెద్ద పట్టణం ఏది? మొహెంజోదారో. అతి పెద్ద పట్టణం మొహెంజోదారో. ఇందాక మనం 6 పట్టణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. హర్రప్ప నాగరికతలోని 6 ప్రసిద్ధ నగరాలు. మొహెంజోదారో ఫస్ట్, హర్రప్ప, చనుహుదారో, బన్వాలి, కాళీబంగన్, లోదార్. అలాగే ఇక్కడ చూడండి, వాడు ఏమడిగాడు? పలు ధాన్యాగారాలు ఉనికి ఎక్కడ లభ్యమైందంటే హర్రప్పలో. అతి పెద్ద పట్టణం మొహెంజోదారో. మత కర్మకాండలకు ఉపయోగించిన అద్భుతమైన స్నానఘట్టం మొహెంజోదారోలో బయలుపడింది. మత కర్మకాండలకు ఉపయోగించిన అద్భుతమైన స్నానఘట్టం మొహెంజోదారోలో బయలుపడింది. పెద్ద ధాన్యాగారం మొహెంజోదారోలో బయలుపడింది. అతి పెద్ద పట్టణము మొహెంజోదారోనే, పెద్ద ధాన్యాగారము మొహెంజోదారోలోనే, మత కర్మకాండలకు ఉపయోగించిన అద్భుతమైన స్నానఘట్టము మొహెంజోదారోలోనే. అలాగే గుర్రాల ఉనికి తెలియజేసే అస్పష్టమైన సాక్ష్యాధారాలు కూడా లభ్యమైనవి మొహెంజోదారోలోనే. ఇంకా ఏ పద్ధతి ద్వారా పట్టణాల నిర్మాణం జరిగిందంటే గ్రిడ్ పద్ధతి ద్వారా పట్టణాల యొక్క నిర్మాణం జరిగింది. ఈజిప్టు, మెస్పటోమియా వారికి ఇది తెలియదు. ఈజిప్టు, మెస్పటోమియా వారికి ఇది తెలియదు. ఇళ్ల నిర్మాణం దీనితో చేశారు. కాల్చిన ఇటుకలతో అద్భుతమైన భూగర్భ డ్రైనేజీ ఉంది. మురుగు కాలువలపై ఇటుకలను కప్పి ఉంచారు. మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఈ భూగర్భ డ్రైనేజీ సింధు నాగరికత ప్రత్యేకత. ఈ భూగర్భ డ్రైనేజీ సింధు నాగరికత యొక్క ప్రత్యేకత. పాలక వర్గాల భవనాలకు విశేష రక్షణ కల్పిస్తూ గోడలు నిర్మించారు. దిగువన సామాన్య గృహాలు ఉండేవి. పైన ఉండేవి భూగర్భ డ్రైనేజీ బాగా ఉండేది. పాలక వర్గాలు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ యొక్క భవనాలకు విశేష రక్షణ కల్పిస్తూ గోడలను నిర్మించారు. దిగువన వచ్చేసరికి సామాన్య గృహాలు ఉండేవి. భూములను దిన్నకుండా ఏం చేసేవాళ్ళు? తవ్వేవాళ్ళు. తూనికలు, కొలతలు ప్రమాణబద్ధం చేశారు. పత్తిని పండించారు. చూడు, ఇళ్ల నిర్మాణం దేనితో తయారు చేశారంటే కాల్చిన ఇటుకలతో. అద్భుతమైన భూగర్భ డ్రైనేజీ ఉంది. మురుగు కాలువలపై ఇటుకలను కప్పి ఉంచారు. మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఆ రోజుల్లోనే. చూడండి, అలాగే గ్రిడ్ పద్ధతి ద్వారా పట్టణాలు నిర్మాణం చేసుకున్నారు. అయితే ఈ పద్ధతి ఇంకా ఎక్కడెక్కడ ఉందో అంటే ఎవరికి తెలియదు అంటే ఈజిప్ట్ వారికి తెలుసా? తెలియదు. మెస్పటోమియా వారికి కూడా ఇది తెలియదు అనమాట. గ్రిడ్ పద్ధతి మన సింధు నాగరికత ప్రజలకు మాత్రమే తెలుసు. అయితే కోట లేని ఏకైక సింధు నాగరికత నగరం ఏది అంటే చనుహుదారో. అన్నిటికీ కోటలు ఉన్నాయి కదా, మరి కోట దుర్గం లేని ఏకైక నగరం అని అడుగుతారు. ఎందుకంటే లేని ముఖ్యంగా అడుగుతారు. చనుహుదారో. ఇటుకలతో కృత్రిమంగా నిర్మించిన రేవు పట్టణం ఎక్కడ ఉంది అంటే లోతాల్లో కనుగొన్నారు. ఇటుకలతో కృత్రిమంగా నిర్మించినటువంటి రేవు పట్టణం, కృత్రిమ రేవు, ఆర్టిఫిషియల్ రేవు అని అడిగినప్పుడు కూడా మనము లోతాల్ని చెప్పాలి. సింధు నాగరికత కాలంలో ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. 2 పంటల్ని విపరీతంగా పండించేవాళ్ళు. గోధుమ, బార్లీ 2 పంటలు సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా పండిస్తున్నారు. వరి ధాన్యం పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయంటే లోతాలు, రంగాపూర్లో. వరి ధాన్యం పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయంటే లోతాలు, రంగాపూర్లో లభించాయి. విదేశీ వ్యాపారం ఎవరితో చేశారంటే సుమేరియన్లతో. అంటే సుమేరియన్లు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే ఇరాక్, వాళ్ళని సుమేరియన్లు అంటారు. అలాగే బహ్రయిన్లు, ఈ ఇరాకులతోనూ బహ్రయిన్లతోనూ విదేశీ వ్యాపారం చేశారు. సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని ఏమని వ్యవహరిస్తున్నాయి అంటే ఇంపార్టెంట్ బిట్టు మెలూహా. చాలాసార్లు అడిగారు. సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని మెలూహా అని వ్యవహరిస్తున్నాయి. సింధు నాగరికతకు సంబంధించిన సీళ్లు ఎక్కడ లభించాయి? మెసపటోమియాలో లభించాయి. హర్రప్ప నాగరికత ప్రజలకు ఏ ముఖ్య లోహం వాడకం తెలియదు అంటే ఐరన్, ఇనుము అనేది తెలియదంట. స్త్రీ శక్తిని పూజించడం, లింగ పూజ ఎవరితో ప్రారంభమైందంటే ఇప్పుడు మనము లింగాన్ని పూజిస్తున్నాము, స్త్రీని
పూజిస్తున్నాం, ప్రకృతిని పూజిస్తున్నాము. ఇవన్నీ కూడా సింధు నాగరికత కాలం నుండి ప్రారంభమయ్యాయి. సింధు నదికి చెందిన 5 ఉపనదులు చెప్పండి అంటే ఋగ్వేదంలోని పేర్లు, ఇప్పుడు పిలుస్తున్నటువంటి ప్రజెంట్ పేర్లు ఉన్నాయి. అయితే 5 నదులు ఏమేంటి? సట్లెజ్, బియాసు, రావి, చీనాబు, జీలం. ఈ 5 పేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ సింధు నది ఉపనదులు. ఒకసారి చెప్పండి సింధు నది ఉపనదులు: సట్లెజ్, బియాస్, రావి, చినాబ్, జీలం. నాతో పాటు చెప్పండి మళ్ళీ ఒకసారి: సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం. సో ఇప్పుడు సట్లెజ్కి అప్పుడు ఋగ్వేదంలో పేరు సుతుద్రి అనే పేరు ఉంది. సట్లెజ్ సుతుద్రి. బియాస్కి ఏం పేరు ఉందంటే విపాస్. బియాస్ విపాస్. రావి నదికి ఏ పేరు ఉందంటే పరూషిణి అనే పేరు ఉంది. రావి పరూషిణి. చినాబ్ నదికి ఏ పేరు ఉందంటే అసిక్ని. జీలంకి ఏ పేరు ఉందంటే వితాస్తే. జీలంకి ఏ పేరు ఉంది? వితాస్తే. సో 5 పేర్లు ఒక్కసారి: సట్లెజ్, బియాస్, రావి, చినాబ్, జీలం. సట్లెజ్ సతుద్రి, బియాస్ విపాస్, రావి పరుషిణి, చినాబ్ అసిక్ని, జీలం వితాస్తే. అలాగే సింధు ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రకృతిని, స్త్రీ శక్తిని పూజిస్తున్నారని చెప్పుకున్నాం కదా. సింధు ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి. మట్టి బొమ్మలు, ఏ జంతువు బొమ్మలు ఎక్కువగా కనిపించాయంటే వృషభం. మట్టి బొమ్మలు అని ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ మట్టి బొమ్మలన్నింటిలో కూడా వృషభం బొమ్మ ఎక్కువగా ఉండేది. సింధు ప్రజలు సీల్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఒక సీల్స్ ఇందాక మెసపటోమియాలో లభించాయని చెప్పుకున్నాం కదా. సో సింధు ప్రజలు సీల్స్ లేదా ముద్రికలను స్టేటైట్ అంటే మెత్తని రాయితో తయారు చేసేవారు. సింధు ప్రజల రాత మొదటి పంక్తి ఎలా ఉండిద్దంటే మనం ఏం చేస్తాం, ఎడమ నుండి కుడికి సేమ్ మనం రాసినట్టు సింధు ప్రజల రాత ఫస్ట్ పంక్తి ఇలా ఉండిద్ది. రెండోది ఏం చేస్తారంటే ఇక్కడ దాకా రాసి మళ్ళీ ఇటు నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్తారనమాట. సో రెండో పంక్తి కుడి నుంచి ఎడమకు ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ పద్మాసీనుడై కూర్చొని ఉండగా ఇతని చుట్టూ వ్యాఘ్రం, ఏనుగు. మళ్ళీ ఇక్కడి నుంచి జంక, దున్నపోతు, ఖడ్గమృగం ఇట్లా ఉంది కదా, అది రివర్స్లో. సో మొదటి పంక్తి ఏమో ఎడమ నుండి కుడికి, రెండో పంక్తి ఏమో కుడి నుండి ఎడమకు సింధు ప్రజల రాత ఉండేది. ముద్రికలపై ఏ జంతువుని ఎక్కువగా చెక్కారంటే వృషభం. మనకి ముద్రికల్లో కూడా వృషభం ఉంది, అలాగే మట్టి బొమ్మల్లో కూడా వృషభం అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. ముద్రికలపై పశుపతి అంటే శివుడు చిత్రం ఎలా ఉంది అని అడిగితే గనక యోగి భంగిమలో కూర్చున్న 3 ముఖాలు గల మూర్తి. యోగి భంగిమలో కూర్చున్న ఒక వ్యక్తి, అతని కూర్చున్న 3 ముఖాలు గల మూర్తిని పశుపతి దేవుడి చిత్రం ఉందన్నమాట. ఇతడు పద్మాసీనుడై కూర్చొని ఉండగా ఎలా ఉన్నాడు? ఇతను నుంచొని ఉన్నాడు. పద్మాసీనుడై కూర్చొని ఉండగా ఇతని చుట్టూ ఏమేమి ఉన్నాయి? వ్యాఘ్రము, ఏనుగు, జింక, దున్నపోతు, ఖడ్గమృగం అధిష్ఠించి ఉన్నాయి. ఇతని చుట్టూ ఏమేమి ఉన్నాయి? వ్యాఘ్రము, ఏనుగు, జింక, దున్నపోతు, ఖడ్గమృగం అధిష్ఠించి ఉన్నాయి. ఇక కంఠాభరణము, కంకణాలు ఉన్నాయి. ఇతనిని నగ్నంగా చిత్రీకరించారు. ఎలా చిత్రీకరించారు? నగ్నంగా. సర్ జాన్ మార్షల్ పశుపతి అని పేరు పెట్టాడు. అయితే ఈ బొమ్మకి ఎవరు పేరు పెట్టారు అంటే సర్ జాన్ మార్షల్ పశుపతి అని పేరు పెట్టారు. నాట్యకర్త కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది? మోహెంజదారోలో బయలుపడింది. నాట్యకర్త కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది? మోహెంజదారోలో. లింగ పూజకు, శివుని ఆరాధనకు, అగ్ని పూజకు ఆద్యులు ఎవరు? లింగ పూజ చేసేవాళ్ళు అనుకున్నాం కదా, శివుణ్ణి ఆరాధిస్తున్నారని చెప్తున్నాం కదా, అగ్ని పూజ చేసేవాళ్ళు అని చెప్తున్నాం కదా. వీళ్ళన్నిటికీ ఆద్యులు ఎవరు అంటే సింధు నాగరికత ప్రజలు. ఇక కాళీబంగన్ అనేది ఒకటి ఉంది ప్రదేశం. అసలు కాళీబంగన్ అనగా నల్ల గాజులు అని అర్థము. కాళీబంగన్ నల్ల గాజులు. మన దేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. మన దేశంలోకి వస్తే సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కడన్నా చూసావా అంటే చూసాను. ఎక్కడ ఎక్కువగా? గుజరాత్లో. సింధు నాగరికత ప్రజలు రాగి ఖనిజాన్ని, ఇందాక మనం చెప్పుకున్నాం కదా కేత్రి, అక్కడి నుంచి కేత్రి గనుల నుంచి రాగిని తెచ్చుకున్నాం అని చెప్పాం కదా. అయితే సింధు నాగరికత ప్రజలు రాగి ఖనిజాన్ని కేత్రి ఎక్కడుంది? రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏం చెప్పాం? వెండి చెప్పాము. కోలార్ గనుల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకునే వాళ్ళని మనం చెప్పాం కదా, అవన్నీ. అలాగే హిందూ సంస్కృతిలోని కొన్ని ఆచారాలకు మూలం ఏంటంటే సింధు నాగరికత. ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి కొన్ని సంస్కృతిలోని ఆచారాలు అంటే పాముకు పాలు పోస్తూ ఉంటాము, చెట్లు అమ్మట తిరుగుతూ ఉంటాం, ప్రదక్షిణలు చేస్తాం, ఇవన్నీ కూడా
ఆచారాలకి మూలం ఏంటయ్యా అంటే సింధు నాగరికత. అలాగే టెర్రాకోట అంటే ఏంటంటే కాల్చిన మట్టి. సింధు ప్రజలు దీనితో ఏమేం చేసేవాళ్ళంటే మట్టిని కాల్చి ముద్రికలు చేసేవాళ్ళు, మట్టిని కాల్చి బొమ్మలు తయారు చేసేవాళ్ళు, మట్టిని కాల్చి పాత్రలు తయారు చేసేవారు. వీటన్నింటినీ టెర్రాకోట అంటారనమాట. సింధు నాగరికత అదృశ్యం కావడానికి ఏమి కారణం అయి ఉండవచ్చును అంటే వరదలు, ఆర్యుల దండయాత్ర, భూకంపాలు ఇవన్నీ కూడా సింధు నాగరికత అదృశ్యం అవ్వడానికి కారణాలయ్యాయి. వరదలు వచ్చాయని కొంతమంది చెప్తున్నారు, ఆర్యులు దండయాత్ర చేయడం వల్ల నాగరికత అదృశ్యమైందని చెప్తున్నారు, భూకంపాలు వచ్చాయని చెప్తున్నారు. ఈ మూడు కూడా మ్యాక్సిమం కరెక్ట్ అయి ఉండొచ్చు. యూప్రటీస్, టైగ్రిస్ నదులు ఏ నాగరికతకు సంబంధించినంటే మెస్పటోమియా నాగరికతకు సంబంధించిన నదులు అన్నమాట. యూప్రటిస్, టైగ్రిస్. వ్యవసాయానికి నాగలి వాడినట్లు ఏ శిథిలాలు చెప్తున్నాయంటే కాళీబంగన్ అంటే ఇందాక మనం చెప్పుకున్న నల్ల గాజులు. సో ఈ కాళీబంగన్ శిథిలాలు ఏం చెప్తున్నాయంటే వ్యవసాయానికి నాగలి వాడినట్టు చారలు ఉన్నాయి కాబట్టి ఆ శిథిలాలు చెప్తున్నాయి. అలాగే సింధు ప్రజలు తివాచీలు తయారీకి ముఖ్యంగా ప్రత్తిని ఉపయోగించారు. తివాచీలు మ్యాట్స్ అనమాట. సింధు ప్రజలు తివాచీల తయారీకి ముఖ్యంగా ప్రత్తిని ఉపయోగించారనమాట. అలాగే హర్రప్ప, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఏది ఉందంటే డిల్మున్ అనేటటువంటి ప్రాంతము వర్తక కేంద్రంగా డిల్మున్ ప్రాంతం ఉంది. వేటేటికి హర్రప్పకి మెసపటోమియాకి మధ్య. ప్రస్తుతం డిల్మున్ పేరు ఏంటి అంటే బహ్రయిన్. విదేశీ వ్యాపారం ఎక్కడి నుండి చేసేవారంటే లోతాలు. కృత్రిమ ఓడరేవు అని చెప్పుకున్నాం కదా. సో లోతాలు విదేశీ వ్యాపారం కృత్రిమ ఓడరేవు అయినటువంటి లోతాల నుంచి చేసేవారు. ఏ భాష వీరి భాషకు దగ్గరగా ఉన్నదంటే ద్రావిడ భాష ఏంటి సింధు నాగరికతలో వచ్చిందంటే సింధు నాగరికత యొక్క భాషకి దగ్గరగా ఉన్న భాష ద్రావిడ భాష. పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఎక్కువగా ఉందంటే లోతాల్ చనుహుదారోలో ఉంది. గుర్రం అవశేషాలు ఎక్కడ కనుగొన్నారు? సుర్కటోడ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి బయలుపడిన దేశం ఏది అంటే భారతదేశమే. మన ఇండియాలో వెండి బయలుపడింది. ఇటీవల హర్రప్ప నాగరికత కనుగొన్న ప్రాంతం డోలవీరా, గుజరాత్. 1990 to 1991 1990 నుంచి 91 మధ్యలో గుజరాత్లో ఉన్నటువంటి డోలవీరా అనే ప్రాంతాన్ని కనుగొన్నారు. అది హర్రప్ప నాగరికత కనుగొన్న ప్రాంతం అనమాట. మొహంజదారో అంటే లోతాలంటే కూడా ఇదే అర్థం వస్తుంది. మృతుల పురము లేదా దిబ్బ. లోతాలన్నా మొహంజదారో అన్న ఒకటే అర్థం. ఏంటది? మృతుల పురము, మృతుల దిబ్బ అని. సింధు నాగరికత ప్రజలు ఏ జాతికి చెందినవారంటే నీగ్రిటో జాతికి, ప్రోటో ఆస్ట్రాయిడ్ జాతికి, మెడిటేరియన్ జాతికి, అల్పనాయిడ్ల జాతులకు చెందినవారు సింధు నాగరికత ప్రజలు. సింధు నాగరికత ప్రజలు ఏ జాతికి చెందినవారు? నీగ్రిటో జాతికి, ప్రోటో ఆస్ట్రాయిడ్ జాతికి, మెడిటరేనియన్ జాతికి, అల్పనాయిడ్ జాతులకు చెందినవారు. ఎక్కువ భాగం మెడిటరేనియన్ అంటే ద్రావిడ జాతులకు చెందినవారని, ఎక్కువగా మెడిటరేనియన్ అంటే ద్రావిడ జాతులకు చెందినవారని ఆర్సి మజుందార్ అభిప్రాయము. మొహెంజోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ పుస్తక రచయిత సర్ జాన్ మార్షల్. మొహెంజోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ పుస్తక రచయిత సర్ జాన్ మార్షల్. ది ఇండియన్ సివిలైజేషన్ రచయిత ఎవరు అంటే మార్టిమర్ వీలర్. ది ఇండియన్ సివిలైజేషన్ రచయిత మార్టిమర్ ఎవరు? మార్టిమర్ వీలర్. గుర్తుపెట్టుకోవాలి, మార్టిమర్ వీలర్ ఇండియన్ సివిలైజేషన్ యొక్క రచయిత అనమాట. సతీ ఆచారాన్ని సూచించేది ఎక్కడ కనపడిందంటే లోతాల్లో కనపడింది. సతీ ఆచారం అంటే ఏంటంటే ఆడ మగ ఇద్దరి కళేబరాలు కలిసి అంటే ఆడ మగ ఇద్దరు చనిపోతే వాళ్ళ యొక్క శవాలని మనం కప్పెడితే వాళ్ళ యొక్క కళేబరాలు కలిసి దొరికాయి కాబట్టి సతీ ఆచారం ఉంది అని సూచించేటటువంటి ఎక్కడ కనపడిందంటే లోతాల్లో కనపడింది. భూమిని దున్నిన గుర్తులు ఇందాక చెప్పాం కదా, కాళీబంగన్లో దొరికింది. సింధు నాగరికతను హర్రప్ప నాగరికతగా ఎవరు మార్చారు? సర్ జాన్ మార్షల్. సింధు నాగరికతను హర్రప్ప నాగరికతగా ఎవరు మార్చారు? సర్ జాన్ మార్షల్. టెర్రాకోటా బొమ్మలపై ఏ జంతువు లేదు? ఆవు. టెర్రాకోటా బొమ్మలపై ఏ జంతువు లేదు? ఆవు లేదు, కానీ వృషభం ఉంది. అలాగే వృషభం. కుండలు ఏ రంగుతో ఎక్కువగా చేశారు? ఎరుపు రంగుతో. కుండలు ఏ రంగుతో ఎక్కువగా చేశారు? ఎరుపు రంగుతో. అగ్ని పూజ ఎక్కడ కనపడింది? కాళీబంగన్ మరియు లోతాల్లో అగ్ని పూజ కనపడింది. ముద్రల మీద ఎక్కువగా ఏ బొమ్మ కలదు? వృషభం. ముద్రలపై మనం ముద్రలు చేసుకున్నాం కదా కాల్చిన మట్టితో, సో అవి వృషభం ఉంది. అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం హర్రప్ప. గుర్రానికి చెందిన అవశేషాలు సుర్కటోడ, సౌరాష్ట్రలో దొరికాయి. ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత ఆకస్మిక వినాశనం అయిందని చెప్పిన చరిత్రకారులు మార్టిమర్ వీలర్.
ఈ మార్టిమర్ వీలర్ ఏంటిది? ఇండియన్ సివిలైజేషన్ రచయిత అన్నాం కదా. సో మార్టిమర్ వీలర్. అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ బయలుపడింది? హర్రప్పాలో. బార్లీ ఆవాలు ఎక్కడ లభించాయి? ఎక్కడ బయటపడ్డాయి? బన్వాలీలో బార్లీ ఆవాలు. తర్వాత సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. మెస్పటోమియాలో ఏ ప్రాంతంలో సింధు నాగరికత కాలనాటి ముద్రికలు దొరికాయి అంటే మెస్పటోమియాలోని ఉర్రు, కిష్, ఉమ్మా, టెల్, అసర్ ఈ అన్ని ప్రాంతాల్లో సింధు నాగరికత కాలనాటి ముద్రికలు దొరికాయి. సింధు ప్రజల వస్త్రాల మూట ఎక్కడ దొరికిందంటే ఉమ్మాలో. సింధు ప్రజల యొక్క వస్త్రాల మూట ఉమ్మాలో దొరికింది. మొట్టమొదటగా ఏ లోహ వ్యాపారం జరిగింది? రాగి లోహ వ్యాపారం అనేది జరిగింది. చదరంగం లాంటి ఆట ఎక్కడ కనుగొనబడింది? లోతాల్లో కనుగొనబడింది. చదరంగం లాంటి ఆట లోతాల్లో కనుగొనబడింది. పంచతంత్రంలోని నక్క కథ లాంటి కథ ఒక జార్ మీద చెక్కారంట. ఒక జార్ ఉంది, ఆ జార్ మీద పంచతంత్రంలోని నక్క కథ లాంటి కథని చెక్కారంట. అది ఎక్కడ దొరికిందంటే లోతాల్ కాళీబంగన్లో దొరికింది. లోతాల్ కాళీబంగన్. టెర్రాకోటా మీద స్త్రీ బొమ్మలు దొరకని ప్రాంతం ఏదంటే లోతాలు కాళీబంగన్. టెర్రాకోటా మీద స్త్రీ బొమ్మలు దొరకని ప్రాంతం లోతాలు కాళీబంగన్. మొదటగా ఇండియాలో మానవుడు ఎక్కడ తిరిగాడు? శివాలిక్ హిల్స్లో తిరిగాడు. మొదటగా ఇండియాలో మానవుడు శివాలిక్ హిల్స్లో తిరిగాడు. దేనిలో సింధు నాగరికత ప్రజలు అత్యంత పరిపక్వత సాధించారు? ఇటుకల తయారీలో సింధు నాగరికత ప్రజలు అత్యంత పరిపక్వత సాధించారు. సింధు ప్రజల లిపిని సర్పలేఖనం లిపి అంటారు. అలాగే మొహంజోదారోలోని అతిపెద్ద కట్టడం ధాన్యాగారం. అతిపెద్ద కట్టడం ఏంటి? మొహంజోదారోలోని అతిపెద్ద కట్టడం ధాన్యాగారం.